వెల్కమ్ టు కలగూరగంప. యాక్చువల్గా ఏంటంటే మీకు ఒక ముచ్చట చెప్పాలన్నమాట. మనము మన వెబ్సైట్లో పసుపు కొమ్ములు పెట్టినాం కదా, పెట్టినాక ఏమైందంటే ఒక సీజన్ దాటింది, అంటే ఒక టైం దాటినాక లైట్గా అక్కడక్కడ హోల్స్ పడ్డాయి అనమాట. హోల్స్ పడ్డాయి, లక్క పురుగులాగా వచ్చింది. అందుకే మనం ఇంకా అమ్మడం స్టాప్ చేసేసినాం. ఎందుకంటే ఇవన్నీ కూడా అంటే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేవు కాబట్టి ఇక తప్పదనమాట. ఇలాంటివి మనకు ఏం చేసినామంటే చాలా ఎన్ని ఉన్నాయంటే ఆల్మోస్ట్ 50 kgs, 50 కిలోలు కదా, 50 కిలోల పసుపు కొమ్మలు ఇట్లా అయిపోయినాయి అనమాట. ఇంకా ఏం చేయాలంటే ఇక మా వాళ్ళు ఏం చేశారంటే మంచిగా దాన్ని బాగా ఎండకు పెట్టిండ్రు. ఎండకు పెట్టేసి ఇట్లా అయిపోయినాయి చూడండి, ఇట్లా హోల్స్ పడ్డాయి. ఇంకా ఎండబెడితే ఇది ఎండబెట్టింది పక్కకు తెచ్చి నాకు ఇట్లా ఇంత తెచ్చి చూపించింది అనమాట. మేడం ఇట్లా వచ్చింది, లక్క పురుగు వచ్చింది, ఎక్కడన్నా పారిపోయేది ఉండాలి ఇలా ఉంటుంది. ఇగో ఇట్లా ఈ పురుగు అనమాట వచ్చింది. సరే నేను ఈ కవర్ వాళ్ళు తెచ్చిచ్చినాక అట్లనే పెట్టినా కాబట్టి ఇంట్లో ఉంది. బట్ వాళ్ళు ఏం చేసి అంటే మా వాళ్ళందరూ దీన్ని మంచిగా మంచాలు వేసేసి ఒక బెడ్షీట్ వేసేసి సాలిడ్గా ఒక వారం రోజులు ఎండబెట్టారు అనమాట. ఎండబెట్టినాక అందులో ఉన్న ఈ లక్క పురుగు వెళ్ళిపోయింది. తెలిసిపోతుంది అంటే వెళ్ళిపోయింది. ఎట్లా తెలిసింది శ్రీదేవి లోపల ఉండదా అని అంటే ఏముండదు. అంటే వీళ్ళు ఇరిచి చూసినప్పుడు మళ్ళీ ఎక్కడ కనపడదు అనమాట. హోల్స్ ఉన్నది తీసుకొని కొట్టి చూసిండ్రు అనమాట. కొట్టి చూసినాక దాంట్లో లేదు, మంచిగా అయిపోయింది కదా ఎందుకు పడేయాలని చెప్పేసి ఇక చూడండి పసుపు పట్టించుకొచ్చిండ్రు. ప్యూర్ ఆర్గానిక్ పసుపు. బట్ పసుపు కొమ్ములు అట్లా అవ్వడం వల్ల పట్టించుకున్నాము. ఇది ఆల్మోస్ట్ 50 kgs ఉంది కదా, ఈ 50 kgsను అన్నీ హాఫ్ కేజీ ప్యాక్ చేయమని చెప్తున్నా, పిల్లలందరికీ ఇచ్చేసేద్దామని. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. మొత్తం మీద వేస్ట్ కాకుండా, పురుగు లేదు కదా అసలు, తర్వాత మనం పట్టించుకున్నప్పుడు లోపల ఏం లేదు. బాగుంది కదా ఆల్మోస్ట్. ఇది చూడండి. ఇంకో బ్యాగ్ ఉంది. అన్నీ చెప్పేసి అక్కడ రంజనికి చెప్పేసి హాఫ్ కేజీ ప్యాక్ చేపించేసి వైట్ కవర్లో చేపించేసి, ప్రింటెడ్ దాంట్లో ఏమొద్దు. సో నేను వచ్చి అందరికి ఇస్తాను, ఓకేనా? ఇది సంగతి. మా అందరికి ప్యాక్ చేసినాక అందరికి ఇచ్చేటప్పుడు మళ్ళీ మీతో ముచ్చట పెడతాను. ఇదిగోండి కంప్లీట్గా మా వాళ్ళు ప్యాకెట్ చేసేసిండ్రు. 54 ప్యాకెట్స్ అయినాయంట. ఇప్పుడు ఏం చేద్దామంటే అందరికి ఇచ్చేసేద్దాం, ఓకేనా? వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా చేసుకున్నాం. అబ్బా మెచ్చుకోండి, శ్రీదేవి ఏది వేస్ట్ చేయదు, జాగ్రత్తగా చేసుకుంటుంది. బుద్ధిమంతురాలు, అనుకూలవతి అయిన భార్య, గుణవంతురాలైన కోడలు, ఇంకేమనాలా, కఠినాత్మురాలైన యజమానురాలు, ఇట్లా అన్ని రకాలుగా శ్రీదేవిని మెచ్చుకుంటూ ఉండి ఇట్లనే వంచుకొని ఇట్లనే తిందాం అందరం కలిసి, రైట్? ఇప్పుడు ఏం చేద్దామంటే తీసుకొని పోయి అందరికి ఇద్దాం. విషయం ఏంటంటే ఇంత క్రెడిట్ కొట్టేస్తున్నా కానీ ఈ ఐడియా నాది కాదు. ఎవరిది ఐడియా? మీది ఇద్దరిదేనా? నీదే? తిమ్మారెడ్డిది. మా తిమ్మారెడ్డికి జై కొట్టుకుంటూ అందరికీ పసుపు పంచేద్దాం. రండి పట్టుకోండి. గుడ్ తిమ్మారెడ్డి గుడ్. యాక్చువల్లీ ఏంటంటే నాకు ఫస్ట్ ఒక బ్యాగ్ తెచ్చి చూపించింది. అది ఎంత ఉండే 10-20 kgs అట్లుండేనా, ఐ డోంట్ నో ఉండే. సరే మన దగ్గర 4 ఫ్యామిలీలు ఉన్న దగ్గర తీసేసుకోండి అన్న. అట్లా కాదు మేడం చాలా ఉంది, అందరికీ వచ్చేదాము, అందరం తీసుకుంటాం మేము అని అంటే, మళ్ళీ అది కూడా ఆయన ఐడియానే. అంటే బ్యాగ్ తెచ్చి చూపించగానే సరే తీసుకోండి అన్న, ఎక్కువ ఆలోచించలేదు, తీసేసుకోండి ఎందుకు మళ్ళీ అక్కడ చేస్తున్నారంటే, అట్లా కాదు అందరం తీసుకుందాం ప్యాకెట్ చేపిద్దామని తనే ఐడియా ఇచ్చిండు. సో నేను మాత్రం పంచుకుంటూ క్రెడిట్ తీసుకుంటున్నా, మీతో ముచ్చట్లు పెట్టుకుంటూ మెచ్చుకునేటట్టు చేసుకుంటున్నాను. శశాంక్ కొత్తగా పెళ్ళైన పిల్లగానికి పసుపు ఇప్పుడు ఇస్తున్నాం ఏందబ్బా. థ్యాంక్ యూ మేడం. వంటలు బాగా చేసుకొని లోపల బొజ్జలు ఉన్న పురుగులన్నీ కూడా చచ్చిపోయి
ఇంకొక 3, 4, 5, 6 మిగిలినాయి. మా తిమ్మారెడ్డి అది మా లక్ష్మికి కావాలంటున్నాడు. అంటే శుక్రవారం లక్ష్మికి స్నానం చేయించి మంచిగా పసుపు కుంకుమతో పూజ చేశారు కాబట్టి అందుకు ఆయనకు కావాలంట. ఎవరి అవసరాలు అల్లయే అట్లా బాధ్యతలు తీసుకుంటే అట్లుంటుంది చూడండి. ఇదనమాట విషయం. ఓకేనా, ఇది గుడ్ ఐడియా యాక్చువల్గా. అంటే లాస్ట్ టైం కూడా బెల్లం కొంచెము మెత్తగా అయితే పక్కకు పెట్టినాం, అనవసరంగా పెట్టినాం అనిపిస్తుంది ఇప్పుడు నాకు. సో నెక్స్ట్ టైం ఏదన్నా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పక్కకు పెట్టకుండా అందరికి ఇట్లా ఇస్తే నేను కూడా యథార్థంగా ఉంటా. దమాక్ ఖరాబ్ కాదు నాకు. ఓకే, వేస్ట్ అయిపోతుందన్న బాధ ఉండదు. ఓకే, ఇది సంగతి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.